హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మామిడికాయ పప్పు చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది అన్నం, చపాతీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ఒక పుల్లటి మామిడికాయ తీసుకొని కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు పైన తొక్కు ఇష్టం లేకపోతే పీల్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ తొక్కు వేసుకోవడం వల్ల తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక కుక్కర్ తీసుకొని కందిపప్పు తీసుకోవాలి. ఇక్కడ కందిపప్పు కొద్దిగా ఎక్కువ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా పెసరపప్పు వేసుకోవాలి. కందిపప్పు, పెసరపప్పు రెండు వేసుకున్న తర్వాత నీళ్లు వేసుకొని పప్పుని ఒకసారి బాగా కడుక్కోవాలి. మీకు టైం ఉంటే ఒక 10 to 15 మినిట్స్ పాటు నానబెట్టుకున్నా కూడా బాగుంటుంది. తొందరగా ఉడుకుతుంది పప్పు. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో, అలాగే కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే పసుపు, అలాగే వెల్లుల్లి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. కావలసినంత నీళ్లు పోసి ఒక 5 to 6 విజిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకి పప్పు కొద్దిగా నానిందంటే ఒక 4 to 5 విజిల్స్ అయినా సరిపోతుంది. పప్పు కానీ నానలేదంటే ఒక 6 to 7 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. పప్పునైతే చాలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇక్కడైతే నేను 6 విజిల్స్ పెట్టుకున్నాను. 6 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి అందులో నీరు ఏమైనా ఉంటే నీరంతా ఒక గిన్నెలోకి వంపేసుకొని పప్పు గీత తీసుకొని పప్పునంతా బాగా వెనిపేసుకోవాలి. కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గట్టిగానే తీసుకుంటున్నాను. ఇంకొక పెనం తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ముందుగా ఏనిపి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. మీకు ఏమైనా కొద్దిగా కారం, ఉప్పు తక్కువ ఉంటే కొద్దిగా కారపొడి, అలాగే ఉప్పు వేసుకోవచ్చు. పప్పు అంతా వేసుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.